హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక 40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ కూడా కేంద్ర కార్మిక శాఖ అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ కూడా ఇకపై ఫ్రీ మెడికల్ టెస్టులు తప్పనిసరి కానున్నాయి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం 40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల కార్మికుల సంక్షేమం పటిష్టమవడమే కాకుండా రక్షిత శ్రామిక శక్తిని కూడా నిర్మించవచ్చని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇక కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. ఇక మంగళవారం భారత మండపంలో జరిగిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని ఆసుపత్రుల్లో మందులు, పరికరాలు, వైద్యుల లభ్యతను పర్యవేక్షించాలని అధికారులను కోరారు. ఇన్హౌస్ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ఇతర ఆసుపత్రులకు రెఫరల్స్ చేయటాన్ని తగ్గించాలని సూచించారు. ఇక ఆరోగ్యమే సేవ, సేవయే మన సంస్కారమని పేర్కొంటూ వైద్య నిపుణులు క్రమశిక్షణతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 1952లో కేవలం 1.2 లక్షల మంది లబ్ధిదారులతో ప్రారంభమైన ఈఎస్ఐసి నేడు 15 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు 116 ఆసుపత్రులు, 17 వైద్య కళాశాలల ద్వారా సేవలైతే అందిస్తుందని ఆయన కొనియాడారు. ఈ ప్లాటినం జూబ్లీ వేడుకల గుర్తుగా ఈఎస్ఐసి 75 ప్రత్యేక నాణ్యాన్ని మరియు కాపీ టేబుల్ బుక్ను విడుదల చేశారు. ఇక ఇదే వేదికపై 2 ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఒకటి, ఆయుష్మాన్ భారత్ పథకంతో ఈఎస్ఐసిని అనుసంధానించడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకోగా, రెండోది ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు ఎన్ఏబిఎల్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కార్యదర్శి వందన గుర్నాని కూడా పాల్గొని ఆరోగ్యవంతమైన శ్రామిక శక్తి దేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నెముక అని పేర్కొన్నారు.